అసలు లెక్క చేయకండి. ఆలోచన రహిత స్థితి గొప్పదేం కాదు. ఆలోచన రహిత స్థితి ఏం గొప్పది కాదు. అసలు నిజానికి ఆలోచన ఆగిపోయే సమయం ఎప్పుడైనా ఉంటుందా? మనిషికి ఆలోచన ఆగిపోయే అవకాశం ఉందా? కిడ్నీలు నిద్రలో కూడా ఆలోచనలు నడుస్తూనే ఉంటాయి. కిడ్నీలు ఆగిపోయాయి అనుకోండి, గుండె ఆగిపోయింది అనుకోండి, లివర్ ఆగిపోయింది అనుకోండి, అప్పుడు ఎటువంటి అనర్థాలు అయితే వస్తాయో, మెదడు ఆగిపోయి బ్రెయిన్ ఆగిపోయినా అంతే అనర్థాలు వస్తాయి. ఆలోచనలు లేని స్థితి ఎలా ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచనలు లేని స్థితి అసలు ఉండదు మనిషికి. అది నువ్వు ధ్యానంలో అయినా నిద్రలో అయినా ఎక్కడైనా సరే ఆలోచనలు ఉండవు, ఉంటాయి. ఆలోచన లేని స్థితే రాదు అసలు మనిషికి. ఆలోచనలు అనేవి అసలు ఆగటం అంటూ జరిగితే మనిషి చచ్చిపోయినప్పుడే జరుగుతుంది. మధ్యలో నీకు ఆలోచనలు లేని స్థితిగా అనిపించేటువంటిది, ఆలోచన లేని స్థితిగా అనిపించేది ఏంటిది అని అంటే, ఒక ఆలోచనకి మధ్యలో ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ఒక ఆలోచన చేస్తారు, ఆలోచన అలా దీర్ఘంగా వెళ్ళిపోతుంది. ఇంకో ఆలోచనలోకి వెళ్ళే లోపు ఈ మధ్యలో ఈ ఆలోచనతో ఏ ఆలోచన గొడవ పడకుండా ఉంటే అది ఆలోచన రహిత స్థితి అనిపిస్తుంటుంది. నీకు ఎప్పుడు నీ ఆలోచనలు నీకు తెలుస్తాయి అని అంటే, ఇప్పుడు ఒక ఆలోచన చేసావు, మంచినీళ్ళు తాగితే బాగుండు అనిపిస్తుంది. మళ్ళీ ఇంకో పక్క నుండి మళ్ళీ ఇప్పుడు కిందకి వెళ్ళి ఎవరు తాగుతారులే అనే ఇంకొక దానికి విరుద్ధమైన ఆలోచన ఒకటి వస్తుంది. ఈ ఆలోచన వెళ్ళి ఆ ఆలోచన ఢీకొంటుంది. అప్పుడు నీకు ఒక ఘర్షణ ఏర్పడుతుంది. ఈ ఆలోచనతో ఇంకో ఆలోచన, ఒకటి ఘర్షణతో కూడుకున్న ఆలోచన ఒకటి పుడుతుంది. అప్పుడు నీకు ఆలోచన ఒకటి జరుగుతుంది అని తెలుస్తుంది. నువ్వు మంచినీళ్ళు తాగాలి అనేటువంటి ఆలోచన ఏదైతే ఉందో, ఆ ఆలోచనని ఎలా తాగినా తాగకపోయినా ఆ ఆలోచనలా అలా వదిలేసాం అనుకోండి, మరొక ఆలోచన దీనికి సంబంధం లేనిది ఇంకేదో ఒక ఆలోచన వచ్చే వరకు ఈ ఆలోచనకి అసలు ఘర్షణ లేదు. ఈ ఘర్షణ లేని ఒక తేలికపాటి ఒక ఆలోచన ఏదైతే ఉందో, ఆ సమయంలో నీకు ఆలోచన రహిత స్థితి అనిపిస్తుంది. నువ్వు కూర్చుని నువ్వు ఏదైనా ఒకటి దేనిపైన ధ్యాస పెట్టావు అనుకోండి, కూర్చొని దేనిపైన ఒక ధ్యాస పెడితే గందరగోళంలో ఒకదానితో ఒకటి ఘర్షించుకునేటువంటి ఆలోచనల తీవ్రత తగ్గుతుంది. ఆలోచనలు తగ్గవు, ఆ ఘర్షణ తగ్గుతుంది. ఆలోచనకి తానే చేసిన ఆలోచనకి మరో ఘర్షణాపూరితమైన మరొక ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ ఘర్షణలు తగ్గుతాయి నువ్వు కూర్చోవటం వల్ల. ఎందుకనంటే నువ్వు అలాగే కూర్చొని ఉండడం వల్ల నీ లోపల తెలియని ఒక తృప్తి ఏర్పడుతుంది ఒక దగ్గర అలా కూర్చోవడం వల్ల. ఎందువల్ల అంటే నీ లోపల స్ప్లీన్ ఒకలాగా పనిచేస్తూ ఉంటుంది. స్ప్లీన్ కి పలానా సమయంలో స్వీట్ ఏదన్నా తింటే బాగుండు అనేది లోపల ఒక జిజ్ఞాస మొదలవుతుంది. దానికి హార్ట్కి, నీ హార్ట్ కండిషన్ ని బట్టి ఏదైనా ఘాటుగా ఏదైనా తగిలితే బాగుండు అనిపిస్తుంటుంది. ఇలా నీ లోపల ఆర్గాన్స్ వాటి కోరికలతో అవి ఉంటాయి. వాటి కోరికలతో ఇవి లోపల ఇది చేస్తూ ఉంటాయి. దానికి తగ్గట్టు కూడా నీ బ్రెయిన్, నీ చుట్టూ ఉండేదే కాదు, నీ లోపల విషయాలని బట్టి కూడా నీ బ్రెయిన్ ఆలోచిస్తూ ఉంటుంది. ఆ విషయాలని బ్రెయిన్ ఎప్పుడైతే ఆలోచిస్తూ ఉంటుందో, నువ్వు మంచినీళ్ళు తాగాలనిపిస్తుంది, శరీరానికి దాహం వేసింది, నీళ్లు కావాల్సి వచ్చింది శరీరానికి. ఇంకో పక్క నుంచి లోపల స్ప్లీన్ కి అప్పుడే స్వీట్ తింటే బాగుండు అనిపిస్తుంది. వీడనుకుంటాడు ఆ నీళ్లు తాగాలనే ఆలోచన ఆపేసి తీవ్రంగా ఏదైతే ఉంటుందో ఆ ఆలోచనని పట్టుకుంటాడు.
వాడి శరీరంలోనో మనస్సులోనో ఏది ఎక్కువ తీవ్రంగా ఉంటే దాన్ని పట్టుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలో ఏమవుద్దంటే నీళ్లు శరీరానికి అవసరం పడ్డాయి. కానీ అప్పటికి మనసులో శరీర అవయవాల ప్రేరణ వల్లనో లేదా చుట్టూ ఉండే విషయాల ప్రేరణ వల్లనో ఆ వ్యక్తికి వేరే ఏదన్నా ఒక ఆలోచన కలిగింది అని అంటే ఈ ఆలోచనతో వాడు ఘర్షణ పడుతూ ఉంటాడు. మనుషుల ఆలోచనలతో ఇప్పుడు ఈవిడ ఒక ఆలోచన చెప్పింది, మీరు ఒక ఆలోచన చెప్పారు. ఇద్దరి మధ్యలో ఈ ఆలోచనలకి పొంతన లేదనుకోండి, ఇద్దరి మధ్యలో ఎట్లాంటి ఘర్షణ అయితే జరుగుతుందో నీ శరీరంలోనూ మనసులో కూడా అలాంటివి జరుగుతూ ఉంటాయి నిరంతరం. ఈ గందరగోళం ఒకటి జరుగుతూ ఉన్న కారణంగా మన శరీరము మనస్సు పరుగులు పెడుతూ ఉంటాయి ఎప్పుడు. ఆ పరుగులు పెట్టే ఆ స్థితిని నువ్వు కూర్చోబెట్టడం వల్ల నువ్వు ఏది గమనించక్కర్లే, ఊరికే కూర్చున్నావు కాసేపు, ఏ సాధన చేయనక్కర్లే, శరీరాన్ని అలా సుఖంగా కాసేపు ఇలా కూర్చోబెట్టి ఇలా వదిలేసావు. నీ ఏం చేయట్లే, సాధన కూడా ఏం చేయట్లే, ఊరికే ఇలా కూర్చుని హాయిగా అటు ఇటు చూస్తూ క్రమక్రమంగా ఈ శరీరం సుఖపడటం వల్ల, సుఖస్థితికి రావటం వల్ల, సంతృప్తి చెందుతూ ఉన్న కారణంగా, నీడలో చక్కగా హాయిగా అలా కూర్చొని సంతృప్తి చెందుతున్న కారణంగా నీ లోపల ఆలోచనల ఘర్షణ తగ్గుతుంది. అంటే అవసరం తగ్గింది, దేని అవసరము తగ్గిపోయింది. శరీరం కూడా ఏదో అవసరాల కోసం వెంపర్లాడట్లే. నువ్వు కూర్చోబెట్టగానే సుఖపడిపోయి వాటికి కూడా అవసరాలు తగ్గిపోయి లోపల నుంచి ప్రేరేపించటం, మైండ్ని ప్రేరేపించటము, ఘర్షణ పెట్టడము, అలానే చుట్టూ ఉండేటువంటి విషయాల జోలికి వెళ్లకుండా వీడు కళ్ళు మూసుకొని కూర్చున్నాడు అనుకోండి, పోని చుట్టూ ఉండే మనుషులో వాటికి సంబంధించిన ఆలోచనలో, వస్తువులో వాటికి సంబంధించిన ఆలోచనలో ఈ ఘర్షణ కూడా ఆగిపోయి మనిషికి ఏదో ఒక ధ్యాస మిగిలిపోతుంది లోపల. ఆ ధ్యాస ఏమై ఉంటుంది అని అంటే నేనంటూ ఉన్నాను అనే ఒక తృప్తి ఒకటి కలుగుతుంది ఆ మనిషి లోపల. వెంపర్లాటలన్నీ ఆగిపోయి ఒక తృప్తి మొదలవుతుంది. ఆ తృప్తితో కూడుకున్నటువంటి స్థితిని ధ్యాన స్థితి అంటారు. అంతే తప్ప ఆలోచనలు లేని స్థితి కాదు. ఆలోచనలు ఉంటాయి కానీ ఘర్షణతో లేవు. ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉంటారు, వాళ్ళ మధ్యలో ఒకళ్ళకొకళ్ళకి గొడవలు ఉన్నాయనుకోండి, ఆ ఇల్లు గందరగోళంగా ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ సఖ్యంగా ఉండి అందరూ ఒకలాగానే ఆలోచిస్తూ ఒక ప్రేమపూర్వకమైన వాతావరణం ఉందనుకోండి, ఆ ఇల్లు స్వర్గసీమలా ఉంటుంది, స్వర్గసీమలా ఉంటుంది. అటువంటి ఘర్షణ లేని నీ ఇల్లు, ఈ మనసు శరీరము ఏదైతే ఉందో ఆ ఘర్షణ లేని స్థితి ఏదైతే ఉందో దానిని ధ్యాన స్థితి అంటారు. ఆలోచనలు లేని స్థితి కాదు, ఆలోచనలు గొడవ పడట్లేదు అంతే. స్వర్గం లేక కాదు, ఘర్షణ వల్ల ఇంట్లో స్వర్గ వాతావరణం లేదు, ఇల్లు వాతావరణం లేదు. ఆ ఘర్షణ ఆగిపోయింది, గొడవలు ఆగిపోయి ఇంట్లో ఒకళ్ళకొకళ్ళకి, ఆ ఇల్లే స్వర్గంగా మారిపోయింది. ఈ లోపల ఇక్కడ ఈ శరీరం లోపల ఘర్షణలు గొడవలు ఆగిపోతే ఆ శరీరము ఆ మనసు ఒక తీయని అనుభూతిగా మారిపోతుంది. ఆ అనుభూతి ఒక ధ్యాన స్థితి, యోగ స్థితి. కాఠిన్యము లేని స్థితిని ధ్యాన స్థితి అంటారు. మనసులో ఏ కాఠిన్యము లేని స్థితి, నీ భావోద్వేగములు ఏ కాఠిన్యము లేని స్థితి, నీ ఆలోచనలలో ఏ కాఠిన్యము లేని స్థితి, శరీరములో ఏ కాఠిన్యము లేని స్థితిని నువ్వు ఎప్పుడైతే అనుభవిస్తుంటావో దాన్ని యోగ స్థితి, ధ్యాన స్థితి అని అంటుంటారు. అంతే తప్ప ఆలోచనారహిత స్థితి అది ఎంత గొప్పవాళ్ళు చెప్పినా అది రాంగ్. దాన్ని తేలిగ్గా అర్థమయ్యేలాగా చెప్పడానికి ఒకవేళ వాడుండొచ్చు ఆలోచన రహిత స్థితి అని. ఆలోచనలు లేకుండా ఉండటం జరగని పని. గుండె ఎలాంటిదో, లివర్ ఎలాంటిదో, కిడ్నీ ఎలాంటిదో, ఊపిరితిత్తులు ఎలాంటివో అలానే బ్రెయిన్ కూడా ఎలాంటిది, దాని పని చేస్తూ ఉంటుంది. అది ఆగిపోతే ఎలా కుదురుతుంది? ఈ గుండె ఆగిపోతే కుదురుతుందా? లివర్ ఆగిపోతే కుదురుతుందా? అలానే బ్రెయిన్ ఆగిపోతే కుదురుతుందా? దాంతో ఇంటర్లింక్ అయ్యి ఎన్ని విషయాలు కనెక్ట్ అయ్యి ఉన్నాయి శరీరంలోని అవయవాలతో. మరి దాన్ని ఆపేస్తే ఈ అవయవాలన్నీ కూడా చచ్చిపడిపోతాయి. అవి ఆగటం కాదు, తృప్తి చెందటం. నువ్వు కూర్చోవటం వల్ల, నువ్వు కళ్ళు మూసు కూర్చోవటం వల్ల నీ లోపల ఘర్షణలన్నీ ఆగిపోయి, ఆలోచనల మధ్యలో ఘర్షణలు ఆగిపోయి, అవయవాల మధ్యలో ఘర్షణలు ఆగిపోయి,
నీ లోపల లోపల హార్మోన్స్ విషయంలో ఘర్షణ లాగిపోయి, కణాల మధ్యలో ఘర్షణ లాగిపోయి, అది శాంత స్థితి, తృప్తిగా ఉన్నటువంటి స్థితిని ఎప్పుడైతే అనుభవిస్తుందో ఆ స్థితిని ధ్యాన స్థితి, యోగ స్థితి అంటారు. ఆలోచన రహిత స్థితి కాదు, కాఠిన్య రహిత స్థితి, ఒకదానితో ఒకటి గొడవలు లేని స్థితిని యోగ స్థితి, ధ్యాన స్థితి అంటారు.